గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? నేను, జోషి కంప్లీట్‌లీ రికవర్ అయిపోయాం. సో, లాస్ట్ వీక్‌లో చాలామంది అడిగారు నేను, జోషి రికవర్ అయ్యా లేదా అని. సో, వి హావ్ ఫుల్లీ రికవర్డ్ అండ్ అడిగిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో విషయంకొచ్చినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే బర్నింగ్ క్వెషన్ ఏదైతే కార్టెడ్ మేనేజ్మెంట్‌ని మనం ట్విట్టర్‌లో అడిగితే వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ అరేంజ్ చేశారో ఐ హావ్ అటెండెడ్ దట్ కాల్ జూమ్ కాల్ అది. సో, ఆ కాల్‌లో జరిగిన డిస్కషన్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో, కొంచెం లెంతీ ఉండొచ్చు ఈరోజు షో. బట్ పేషెంట్‌గా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షోలో మీరు అడిగిన క్వెషన్స్‌లోకెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ మైండ్ సెట్ ఇష్యూని నేను అడ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మైండ్ సెట్ ఇష్యూతోని ఎవరైతే ఈ సంవత్సరం ఇన్వెస్టింగ్ జర్నీని కంటిన్యూ చేస్తారో వాళ్ళు చాలా డబ్బులైతే మార్కెట్‌లో నష్టపోతారు. సో, అందుకని ఐ వాంట్ టు అలర్ట్ యూ ఇన్ ద ఇయర్ బిగినింగ్ ఇట్‌సెల్ఫ్. అండ్ యాక్చువల్లీ అందరూ ఈ మైండ్ సెట్‌తో ఉన్నారని నేను చెప్పను, నాకు తెలుసు. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే ఈ మైండ్ సెట్‌తో ఉండరు. అక్కడక్కడ ఏంటంటే ర్యాండమ్‌గా మన వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు. వేరే అదర్ వీడియోస్ చూసి మన వీడియోస్ చూడడానికి వస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఈ మైండ్ సెట్‌తో ఉంటారు. బట్ అలా వచ్చి వీడియోస్‌ని కంటిన్యూ చేసినా కూడా వాళ్ళు ఈ మైండ్ సెట్ ఇష్యూ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్‌ఫుల్ అవుతదని నేను అడ్రెస్ చేస్తున్నాను. లాస్ట్ సాటర్‌డే రైజ్ చేసిన ఈ వీడియో మీలో చాలామంది చూసే ఉంటారు కదా! తను చాలా ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ షేర్ చేశాడు. ఫిలిప్ ఫిషర్ గారు రాసిన ఆ చెక్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అది ఆ టైంలోని రిలవెంటే, ఈ టైంలోని రిలవెంటే. అండ్ ఆ చెక్ లిస్ట్ ఫాలో అయినట్టయితే మనం చాలా వరకు చెత్త కంపెనీస్‌ని మనం అవాయిడ్ చేయగలం. అండ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ మనకు మంచి వెల్త్ క్రియేట్ చేయగలిగిన కంపెనీస్‌ని మన పోర్ట్‌ఫోలియోలో పిక్ చేయగలం. నేను ఆ వీడియోలో కొన్ని కామెంట్స్ చూసాను. ఆ వీడియోలోనే కాదు, యాక్చువల్లీ వేరే అదర్ వీడియోస్‌లో కూడా కొన్ని టైప్ ఆఫ్ కామెంట్స్ చూస్తున్నాను. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ రైస్ పేరు కొట్టే ఇక్కడ నేను పేరు ఎవరినో ఇండివిడ్యువల్‌ని హైలైట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఈ మైండ్ సెట్ ఇష్యూని అడ్రెస్ చేయడం నా ఉద్దేశం. ఇలాంటి మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో అందరి గురించి చెప్తున్నాను. ఇక్కడ అడిగిన అతను ఏమంటారంటే, మీరు చెప్పిన పాయింట్స్ బాగున్నాయి కానీ ఇవి ఈ రోజుల్లో పనికిరావు అనుకుంటున్నాను. అంత టైం మాకు కనుక ఉంటే మీ మనీ పర్స్‌కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండేవారు కాదు. అండ్ ఆ టైం లేకనే మీ వీడియోస్ చూస్తున్నాం. ఓకే, సబ్స్క్రైబర్స్ విషయం తర్వాత మాట్లాడతాను. బట్ టైం లేకనే వీడియోస్ చూస్తున్నాం అని ఏదైతే ఆయన రాశారో ఆయనే కాదు, ఇంకొంతమంది ఏంటంటే నాకు పేర్లు చెప్పాను చాలు, మా దగ్గర ఇంత వీడియో చూసే టైం లేదు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. నేను వీళ్ళందరికీ చెప్పే ఒక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 2 ఇయర్స్‌లో మీరు ర్యాండమ్‌గా ఏదో ఒక వీడియో యూట్యూబ్‌లో చూసి ఏదో ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే యూ వుడ్ హావ్ మేడ్ మనీ. నేను బికాస్ లాస్ట్ 2 ఇయర్స్‌లోని ప్రతి స్టాకు మీకు రిటర్న్ డెలివర్ చేసింది. బట్ కానీ ఇక్కడ నుంచి అలా ఉండదు. ఇక్కడ నుంచి మంచి మంచి కంపెనీలు కూడా రిటర్న్ డెలివర్ చేయకపోవచ్చు. ఆర్ అక్కడ నుంచి స్టాక్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. కరెక్ట్ అయినప్పుడు మనం దాన్ని ఆపర్చునిటీ కింద ఎలా తీసుకోగలం మనకు కన్విక్షన్ లేకపోతే? మీరు ఓన్లీ పేరు మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ సంవత్సరం అలా చేయకండి. ఎందుకంటే కొంచెం వర్క్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఆ బిజినెస్ గురించి కంప్లీట్ తెలియాలి. తెలిసిన తర్వాత పాజిటివ్స్, నెగెటివ్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత మీ అంతటా మీరు హార్డ్ వర్క్ చేశారనుకోండి, మీకు ఆ కన్విక్షన్ వస్తది. మీరు ఆ హార్డ్ వర్క్ చేయకపోతే మీకు ఎప్పటికీ కన్విక్షన్ రాదు. కన్విక్షన్ రాకపోతే మీరు ఎప్పటికీ హోల్డ్ చేయలేరు. మీ అంతట మీరే టెస్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసుంటారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ పడి ఉంటది. పడినప్పుడు ఈ స్టాక్ వేస్ట్ కంపెనీ అని చెప్పి మీరు లాస్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. మీరు ఎగ్జిట్ అయిన తర్వాత ఆ స్టాక్ పెరిగి ఉంటది. జరిగిందా మీ కేస్‌లో? జరిగి ఉన్నట్టయితే అది ఎందుకు జరుగుతదంటే, మనకు ఆ కన్విక్షన్ లేనప్పుడే జరుగుతది. నేను ప్రాక్టికల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఛానెల్‌లో లాస్ట్ ఇయర్ ప్రాజ్ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు, ప్రాజ్ యాక్చువల్లీ అప్లోడ్ చేసిన తర్వాత స్టాక్ బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఎప్పుడైతే బాగా పెరిగిందో చాలామంది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. స్టాక్ పెరిగిందని చూసి ప్రైస్ మూవ్‌మెంట్ వల్ల. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే స్టాక్ పడడం స్టార్ట్ అయిందో, నాకు ఒక 6 నెలలు కంటిన్యూయస్‌గా అవే క్వెషన్స్. ఓకే, ఎగ్జిట్ అయిపోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి, ఇది వేస్ట్ స్టాక్, అది ఇది అనుకోని చాలా కామెంట్స్. నాకు అలాంటి కామెంట్స్ చూసినప్పుడు బాధేయదు. ఆ కామెంట్స్ చూసినప్పుడు యాక్చువల్లీ ఏమనిపిస్తదంటే, అర్రే! నష్టపోతున్నారే, నన్ను అంటున్నారని బాధపడను. అరే! మీరు ఆ ఎఫర్ట్ పెట్టకుండా అండ్ ఫుల్ వీడియో చూడకుండా, కొంతమంది వీడియో కూడా ఫుల్‌గా చూడరు. సగం చూసే డెసిషన్ తీసుకుంటారు. ఆర్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్‌లో స్టాక్ ప్రైస్ పెరిగిందంటే, అరే! మళ్ళీ ఇంకా పెరిగిపోద్దేమో, నేను మిస్ అయిపోతాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్‌తోని ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా చేయొద్దు. బిజినెస్‌ని అర్థం చేసుకోండి. మీరు బిజినెస్‌ని అర్థం చేసుకోకపోతే, మీరు మీ అంతట ఎఫర్ట్ పెట్టకపోతే మాత్రం మీరు డబ్బులు నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లాస్ట్ 2 ఇయర్స్‌లో ప్రతి సంవత్సరం స్టాక్ మార్కెట్ ఉండదు. అండ్ ఎవరి దగ్గరైతే టైం ఉండదో, ఆయన అన్నారు చూడండి, టైం లేక వీడియోస్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి, టైం లేక వీడియోస్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే, నా సజెషన్ ఏంటంటే, అలా ఎప్పుడు డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఫస్ట్ చేయాల్సిన పని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మంచి స్మాల్ కేసెస్ మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్మాల్ కేసెస్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏదైతే ఉంటాయో అలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్‌ని వదిలేయండి. ఎందుకంటే బికాస్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ మీ అంతట మీరు ఎఫర్ట్ పెట్టకుండా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం మీరు ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరు. అండ్ అలాగే ఆయన అన్న ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, మీకు ఇంతమంది
సబ్స్క్రైబర్స్ దీని గురించి వచ్చి ఉంటారు, స్టాక్ పేర్ల గురించి సంథింగ్ కామన్ గుర్తులేదు అని అన్నారు. ఆయనకి కాదు, ఎవరైతే ఆ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది, మాకు అనలిటిక్స్ వస్తాయి. నాకు వచ్చి అనలిటిక్స్ బట్టి నాకు తెలిసేది ఏం తెలుసా, నా మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ దేనికి వస్తారంటే మన నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, సాటర్డే ఆర్ సండే రోజు నేను ఆస్కర్లో ఆన్సర్ చేసే క్వశ్చన్ వీడియోస్ ఏవైతే ఉంటే దీనికి వస్తారు సబ్స్క్రైబర్స్. డైలీ మనీ షోకి రారు. డైలీ మనీ షో వీడియోస్కి వచ్చే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉంటారు. వస్తారు కానీ తక్కువ ఉంటారు. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ వచ్చేది ఈ వీడియోస్కి వస్తారు. అండ్ ఐల్ ప్రూవ్ యూ, మీలో ఎవరైనా ఓన్లీ ఛానల్ వీడియోస్ని స్టాక్ పేర్ల కోసం చూస్తున్నారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను, ఐల్ ప్రూవ్ యూ రైట్ అవే. ఎందుకంటే మన ఛానల్ ఎక్స్పర్ట్ సిరీస్ వీడియోస్ అవి ఉంటాయి, హాఫ్ అన్ అవర్, 40 minutes, 1 hour వీడియోస్ ఉంటాయి. ఆ స్టాక్ పేర్ల కోసం చూసేటట్టయితే అలాంటి వీడియోస్ని 50,000, 1,00,000 మంది, 1,00,000 దాటి ఎవరు చూడరు కదా. సో నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మీలో ఎవరైనా అలా రాంగ్ మైండ్ సెట్తో ఉన్నట్టయితే, అంటే మిగిలిన వాళ్ళందరూ ఓన్లీ స్టాక్ పేర్ల కోసం చూస్తున్నారు అనుకున్నట్టయితే యు ఆర్ రాంగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అగైన్ నేను సబ్స్క్రైబర్స్ అయితే ప్రూవ్ చేపిస్తాను చూడండి. గైస్, మీలో మన రెగ్యులర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో మీరు కింద కామెంట్ చేయండి, మీరు మన మనీ పర్స్ ఛానల్ని స్టాక్ టిప్ కోసం చూస్తారా ఆర్ నాలెడ్జ్ కోసం చూస్తారా? నాలెడ్జ్ కోసం చూస్తున్నట్టయితే, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం చూస్తున్నట్టయితే కింద నాలెడ్జ్ అని కామెంట్ చేయండి. ఆర్ హానెస్ట్గా ఓన్లీ స్టాక్ పేర్లు టిప్స్ కోసం చూస్తున్నాను అన్నట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైతే మైండ్ సెట్తో ఉన్నారు, ఈ మైండ్ సెట్తో వీడియోస్ చూసేదే జస్ట్ పేర్ల కోసం ఆర్ ఇలాంటి ఎఫర్ట్ పెట్టు నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం కాదు అని అనుకుంటారు, కింద కామెంట్ సెక్షన్లో చూడండి, ఈరోజు మీకే అర్థమైపోతుంది. సో ఈ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరినీ నేను అడ్రస్ చేయాలనుకున్నాను, ఈ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి, లేదంటే ఈ సంవత్సరం మీరు డబ్బులు నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు నేను చెప్పిన తర్వాత ఏ స్టాక్ గురించి అని, ఏ కంపెనీ గురించి అని మాట్లాడిన తర్వాత మీ అంతటా మీరు ఎఫర్ట్ పెట్టండి. అప్పుడే మీకు నేను మిస్ అయిన పాయింట్స్ కూడా తెలియచ్చు. నేను ఒకవేళ మిస్ అయినట్టయితే మీరు ఆ పాయింట్స్ని అడ్రస్ చేసి మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి వద్దు అన్న డెసిషన్ని బెటర్ వేలో తీసుకోవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం మాత్రమే, కానీ స్టాక్ టిప్స్ కోసం జస్ట్ ఓన్లీ పేర్ల కోసం వీడియోస్ చూడకండి. నెక్స్ట్ క్వశ్చన్ మణికేశ్వర్ గారు అడుగుతున్నారు, హలో సాగర్, విల్ దేర్ బి ఎనీ ఇంపాక్ట్ టు ది ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ డ్యూ టు ది ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ MF? I'm doing SIP in PPFS, Parag Flexi Cap Fund, and will this impact my return? గుడ్ క్వశ్చన్. చాలామందికి డౌట్ ఉండొచ్చు. అండ్ ఎవరికైతే నేను ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నానో ఐడియా లేదు, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెబీ నుంచి ఒక రిస్ట్రిక్షన్ ఉన్నది, ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్స్లోని అన్ని ఫండ్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయవు, బట్ కొన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా డొమెస్టిక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 20-30% ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఓవరాల్గా ఇండస్ట్రీ ఏదైతే ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలదో దాని లిమిట్ సెబీ పెట్టింది $7 billion. సో ఆ లిమిట్ దగ్గరికి రీచ్ అయిపోతున్నది కాబట్టి సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటే నో, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, మీ రిటర్న్స్ మీద కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఈవెన్ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం ఇంటర్నేషనల్ ఫండ్స్లో అనుకుంటారో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారో, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ టెంపరీ మాత్రమే. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకొక 1 week 10 daysలో ఆర్ మ్యాక్స్ 1 monthలో ఇది రివోక్ చేసేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడో పెట్టిన లిమిట్ ఇది. సో ఆ లిమిట్ని ఎన్హాన్స్ చేస్తారని అనుకున్నాను. ఎన్హాన్స్ చేసినట్టయితే ఆటోమేటిక్ మళ్ళీ అగైన్ ఈ ఫండ్స్ అని ఏవైతే కొత్త ఇన్వెస్టర్స్ ఒక మనీని యాక్సెప్ట్ చేయడం ఆపేసాయో, సో కొత్త ఇన్వెస్టర్స్ మనీ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. నౌ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే లుక్ ఎట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. మీ పోర్ట్ఫోలియో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేనట్టయితే ఒక 10-20% వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బికాస్ చాలా బాగా కరెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయితే ఫర్ షూర్, ఎస్పెషల్లీ US మార్కెట్ బాగా కరెక్ట్ అయింది. సో మంచి ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. కొంచెం వర్క్ చేయండి, వర్క్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. డెఫినెట్లీ రివోక్ అయిన తర్వాత యూ కెన్ టేక్ దట్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్ లోకేష్ గారు అడుగుతున్నారు, Explo is falling from 1 month 15% correction. Could you please let us know if any change on merger? And please also help in understanding how to calculate LTV to CAC ratio. Okay, done. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. యాక్చువల్లీ ఎక్స్ప్లో ఒకటే కాదు, ఓవరాల్ మార్కెట్ మొత్తం పడుతుంది, దాంతోపాటు ఎక్స్ప్లో కూడా పడుతుంది. అండ్ మర్జర్ విషయంలోనే దేర్ ఇస్ నో చేంజ్. రీసెంట్గా రిజల్ట్ కూడా వచ్చింది కదా, రిజల్ట్లో మేనేజ్మెంట్ అదే చెప్పారు, Q1లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి. అది జరిగినట్టయితే దెన్ థింగ్స్ షుడ్ బి బెటర్. యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ టెస్టింగ్ బిజినెస్ మాత్రమే. ER&D సెగ్మెంట్ యాడ్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ నెంబర్స్ అవి మనం ఆ సెగ్మెంట్ యాడ్ అయిన తర్వాత 1 to 2 quarters తర్వాత ట్రాక్ చేయాలి. అండ్ ఇప్పుడు కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ అవి మనం యాక్టివ్గా ట్రాక్ చేసి బాగాలేదు బాగున్నదని అసెస్మెంట్ రావడం కన్నా బెస్ట్ థింగ్
మెర్జర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఒక 1-2 క్వార్టర్స్ తర్వాత ఫైనాన్షియల్ నెంబర్స్ మనం యాక్టివ్‌గా ట్రాక్ చేయడం వుడ్ బి బెటర్. సో, దెన్ కంపెనీ బికమ్స్ ఇంట్రెస్టింగ్. నౌ ఎల్‌టీవీ టు క్యాక్ రేషియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఆస్క్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే దానికి టైం పడుతుంది. మీకు ఎగ్జాంపుల్స్‌తో సహా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతది. సో, చాలామంది అడుగుతున్నారు. నేను నోటీస్ చేశాను. సో, తొందరలోనే ఒక సెపరేట్ వీడియోనైతే దాని మీద రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ క్వెషన్ సింధుజా రావు గారు అడుగుతున్నారు. I have got Motherson Sumi wiring shares credited to my Demat account due to demerger. Okay. However, I don't see it reflecting in my Paytm Money app. Wondering when would it reflect? ఓకే. లిస్టింగ్ తర్వాత అండి యాజ్ ఆఫ్ నౌ అది ఇంకా లిస్ట్ అవ్వలేదు కదా! మీకు డీమర్జర్ అయ్యి ఆ షేర్స్ మాత్రం మీ డీమ్యాట్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యాయి. సో, దాని లిస్టింగ్ డేట్ మోస్ట్‌లీ మార్చ్‌లో ఉండొచ్చని ఎక్స్‌పెక్టేషన్ ఉన్నది. మార్చ్‌లో ఉన్నప్పుడు అగైన్ ఐ హావ్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. మార్చ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ ఫోర్స్ సెల్లింగ్ వచ్చిందనుకోండి, కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్ ఫోర్స్ సెల్లింగ్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ మదర్సన్ సుమి మీరు ఎవరెవరు ఓన్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్స్, యాక్సిస్ బ్లూ చిప్ లాంటి ఫండ్స్ అండ్ ఇంకా వేరియస్ అదర్ లార్జ్ క్యాప్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నట్టు మనకు కనబడతాయి. ఫ్లెక్సీ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ ఏవైతే హోల్డ్ చేస్తున్నాయో వాటి గురించి మనం వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ డీమర్జర్ అయ్యే చిన్న కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ చిన్న కంపెనీ ఒక షేర్స్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయగలరు. బట్ కానీ బ్లూ చిప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్లో వాళ్ళు హోల్డ్ చేయలేరు. ఎందుకంటే బికాస్ బ్లూ చిప్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ కాల్ తీసుకోవచ్చు. సో, అలా ఎగ్జిట్ కాల్ తీసుకున్నప్పుడు మీకు యాక్చువల్లీ ఆ ఫోర్స్ సెల్లింగ్ వల్ల మంచి ఆపర్చునిటీలో స్టాక్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో, ట్రాక్ చేస్తూ ఉండండి. జరుగుతుందని నేను చెప్పట్లేదు. జరగాలని రూల్ లేదు. బట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నప్పుడు మనకి అది ఆపర్చునిటీ కదా! సో, ట్రాక్ చేయండి. నేనైతే ఐఎమ్ క్యూరియస్‌లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే నాకు ఆ బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. నచ్చి మంచి కరెక్షన్‌లో దొరికినట్టయితే ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్. నౌ ఇట్ ఈస్ సండే ఫండే టైమ్. ఈసారి సండే ఫండేలో మూవీ సజెషన్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ వీక్లో ఒక మంచి మూవీ చూశాను. బట్ మూవీ గురించి చెప్పే ముందు ఐ హావ్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలతో చూడొద్దు. ఎందుకంటే బికాజ్ లాంగ్వేజ్ కొంచెం లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో, అందు గురించని పిల్లలతో చూడకండి. ఒకవేళ అడల్ట్స్ ఉన్నట్టయితే యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. రాజేంద్ర ప్రసాద్ గారిది సేనాపతి అని చెప్పి ఆహాలో మూవీ చూశాను. నాకు బాగుంది. మూవీ అయితే బాగా అనిపించింది. అండ్ ఆయన అయితే యాక్షన్ తీశారు. ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. బట్ ఈ మూవీలో కూడా చాలా మంచి యాక్షన్, ఒక 2 సీన్స్లో అయితే చాలా సాలిడ్ యాక్షన్ అయితే చేశారు. యూ కెన్ డెఫినెట్లీ స్పెండ్ 2.5 hours టైం. బట్ అగైన్ గుర్తుంచుకోండి, వర్డ్స్, లాంగ్వేజ్ అవి ఉంటుంది కాబట్టి పిల్లలతో అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి కాదు. లాస్ట్ వీక్లో మన సబ్స్క్రైబర్లో చాలామంది అడిగారు. ఈ కార్ ట్రేడ్ ఏదైతే ట్విట్టర్లో డిస్కషన్ జరిగిందో మేనేజ్మెంట్ కాల్ జరిగిందా? ఒకవేళ జరిగినట్టయితే ఏం డిస్కషన్ జరిగింది? కాల్ అయితే జరిగింది గైస్. కాల్ అప్రాక్సిమేట్లీ 1 hour వరకు డిస్కషన్ నడిచింది. నాకేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నా క్వశ్చన్స్, మీ ట్విట్టర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కలిపి అడిగాను. అండ్ యాక్చువల్లీ నేను అడగకముందు కొన్ని క్వశ్చన్స్కి మేనేజ్మెంట్ ఆన్సర్ చేశారు. అండ్ ఈవెన్ బిజినెస్ రిలేటెడ్గా కూడా చాలా క్వశ్చన్స్ అడిగాను. యాక్చువల్లీ 1 hour డిస్కషన్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నేను ఇప్పుడు ఒక్కొక్కటి షేర్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి, షేర్ చేసిన తర్వాత చాలామంది అడగచ్చు కాల్ రికార్డింగ్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అని. రికార్డింగ్ నేను చేయడానికి అవ్వలేదు. నేను లింక్ వాళ్ళ తరపు నుంచి వచ్చింది. సో, నా దగ్గర లింక్ రికార్డింగ్ యాక్సెస్ లేదు కాబట్టి నేను అది అప్లోడ్ చేయలేను. నౌ కమింగ్ టు కాల్లో జరిగిన డిస్కషన్ విషయంకి వచ్చినట్టయితే నౌ ఫస్ట్ బర్నింగ్ థింగ్ ఈసాప్ ఎక్స్పెన్స్. నాకు కూడా ఉన్న డౌట్, మీకు కూడా చాలా మందిలో ఉన్న డౌట్. ఈసాప్ ఎక్స్పెన్స్ సిమిలర్ అమౌంట్లోనే ఫ్యూచర్లో కూడా ఉంటుందా ఆర్ ఉండదా, ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది. దీనికి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఉంటుంది, సిమిలర్ అమౌంట్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 45.17 crores వరకు అప్రాక్సిమేట్లీ ఈసాప్ ఎక్స్పెన్స్ అయితే నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఉండబోతుంది. దాని తర్వాత సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ అవుతుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ సంవత్సరంలోని ఓవరాల్గా వీళ్ళు ఈసాప్ ఎక్స్పెన్స్ P&L నుంచి డిడక్ట్ చేస్తుంది 185 crores వర్త్. వెరస్ నెక్స్ట్ ఇయర్లోనే అది 21 crores వరకు రెడ్యూస్ ఉన్నది అంటున్నారు. సో, ఇట్స్ ఏ సబ్స్టాన్షియల్ రిడక్షన్. సో, అక్కడి నుంచి ఫర్దర్గా సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్ అవుతుందని మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. నౌ సెకండ్ క్వశ్చన్, ఈసాప్ ఎక్స్పెన్స్ ఇంత అమౌంట్ ఉన్నప్పుడు మీరు మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే బికాస్ ముందుగా చెప్పుకున్నట్టయితే వీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్గా ఉండేవాళ్ళం కదా అని. దానికి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆర్హెచ్పి తీసి ఓపెన్ చేసి చూపించారు. ఆర్హెచ్పిలో రిస్క్ ఫ్యాక్టర్స్లో 0.39 అనుకుంటే, నెంబర్ గుర్తులేదు. బట్ దాంట్లో చూపించారు ఈసాప్ ఎక్స్పెన్స్ ఎంత ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అందులోని. ఐ థింక్ యాజ్ ఎ ఇన్వెస్టర్స్ వీ హ్యావ్ మిస్ దట్ పాయింట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనమే కాదు, ఓవరాల్ కంట్రీ మొత్తం ఎక్కడ ఈసాప్ ఎక్స్పెన్స్ గురించి ఎవరూ మాట్లాడలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ పడిపోయిన తర్వాత చాలామంది చాలా పాయింట్స్ అయితే పోస్ట్ మార్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పడిపోయిన తర్వాత హైండ్సైట్లోని చాలా విషయాలు మాట్లాడచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని గురించి కూడా మాట్లాడతాను వీడియోలో, దాని గురించి కూడా మాట్లాడతాను. అది పక్కన పెడితే ముందు ఈ
కాల్‌లో జరిగిన పాయింట్స్ విషయంకి వచ్చినట్టయితే ఆర్‌హెచ్‌పీలో అయితే వాళ్ళు ఆ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో, మేనేజ్మెంట్ వాళ్ళేమంటారు మేమేమి హైడ్ చేయలేదు క్లియర్‌గా మెన్షన్ చేసాం. సో, ఏదైతే మెన్షన్ చేసామో అదే మేము P&L నుంచి డిడక్ట్ చేస్తున్నాం. నౌ ఈసాప్ వల్ల ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు బాగా అని చెప్పి వచ్చిన క్వెషన్ కామన్‌గా మన సబ్స్క్రైబర్ నుంచి చాలామంది నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఎవరు బెనిఫిట్ పొందట్లేదు. ఎందుకంటే బికాస్ ఈసాప్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అవైల్ చేసుకోవాల్సిన ప్రైస్ ₹825. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లోని స్టాక్ ప్రైస్ దానికన్నా తక్కువలో ఉన్నది. సో, వాళ్ళు ఈసాప్ ద్వారా ఇలా కొనుక్కునే బదులు వాళ్ళు మార్కెట్ నుంచి కొనుక్కున్నట్టయితే ఇంకా చీప్‌గా దొరుకుతది. సో, నౌ ఎవరు అయితే బెనిఫిట్ చెందట్లేదు. నౌ నెక్స్ట్ క్వెషన్ నేను అడిగిన క్వెషన్ ఏంటంటే మరి ఎవరు బెనిఫిట్ చెందనప్పుడు ఈవెన్ రీటైల్ షేర్ హోల్డర్స్ కూడా చాలామంది ఈసాప్ ఎక్స్‌పెన్స్ నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ అయినా కూడా P&Lలో నెగెటివ్ నెంబర్ చూసి చాలామంది కంగారు పడుతున్నారు కదా! సో, మీరు దీన్ని రిమూవ్ చేసేయొచ్చు కదా! కాల్ ఆఫ్ చేసేయొచ్చు కదా! ఏదైతే ఈసాప్ ఎందుకంటే బికాస్ మీ ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు కాల్ ఆఫ్ చేసేస్తే అయిపోతది కదా! ఎవరికీ బెనిఫిట్ లేనప్పుడు ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా వరి ఏదైతే స్టాక్ ప్రైస్ పడుతుందో అది కూడా షేర్ హోల్డర్స్ వెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది కదా! అని అడిగిన క్వెషన్ మేనేజ్మెంట్ ఏం చెప్పారంటే మేము కూడా అది ఆలోచించాం. అండ్ మా లీగల్ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే ఆర్‌హెచ్‌పీలో మెన్షన్ చేశారో దాన్ని మీరు తప్పడానికి అవ్వదు. సో, యూ హావ్ టు గో విత్ ఇట్. సో, మీరు స్టాక్ ప్రైస్ పడినా కూడా మీరు అంటే వాళ్ళ స్ట్రైక్ ప్రైస్ కన్నా స్టాక్ ప్రైస్ పడినా కూడా యూ హావ్ టు గో విత్ ఇట్. సో, మీరు P&L నుంచి డిడక్ట్ చేసి చూపించాల్సిందే అని వాళ్ళు చెప్పారు. సో, అందు గురించని వీ హావ్ టు ఈవెన్ ఫ్యూచర్ నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా మేము అది డిడక్ట్ చేయాల్సి ఉంటది అని చెప్పి మేనేజ్మెంట్ అయితే క్లియర్‌గా చెప్పారు. సో, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నెక్స్ట్ క్వార్టర్‌లో కూడా సేమ్ P&L మీద ఈసాప్ ఎక్స్‌పెన్స్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి వరి అవ్వే బదులు ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. నెక్స్ట్ మీలో చాలామంది ట్విట్టర్‌లో అడిగిన క్వెషన్ వీళ్ళు ఐపీఓ టైంలో 100% ఓఎఫ్ఎస్‌కి ఎందుకొచ్చారు? ఆ టైంలోని ప్రమోటర్స్ సెల్ చేసుకొని యాక్చువల్లీ వాళ్ళు ప్రాఫిట్ సంపాదించారని మీలో చాలామంది అడిగిన క్వెషన్. యాక్చువల్లీ ఈ క్వెషన్ నేను అడుగుదాం అనుకున్నాను. నేను అడగకముందే మేనేజ్మెంటే వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ చాలామంది నుంచి మాకు ఈ క్వెషన్ వస్తది. మీరు అడగకముందే నేను చెప్పేస్తున్నాం. సో, ఈ క్వెషన్ ఏంటంటే ఎందుకు 100% ఓఎఫ్ఎస్ చేశారు ఆ టైంలో? దానికి రీజన్ మాది బిజినెస్ ఏదైతే ఉన్నదో అది ప్రాఫిటబుల్ బిజినెస్. కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఈ 2 క్వార్టర్స్ మీరు చూసినా కూడా మేము అది నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్ మీకు P&L మీద నెగెటివ్ ఉన్నా కూడా మేము క్యాష్ అయితే జనరేట్ చేస్తున్నాం. కన్సిస్టెంట్‌గా క్యాష్ జనరేట్ చేయడం వల్ల మా బుక్స్‌లో ఆల్రెడీ క్యాష్ ఉన్నది బాగా సఫిషియెంట్‌గా. మా బిజినెస్ ఫ్యూచర్‌లో గ్రో చేయడానికి ఎంతైతే క్యాష్ కావాలో దానికన్నా ఎక్కువ క్యాషే ఉన్నది. దానివల్ల మీకు అదర్ ఇన్‌కమ్‌లో కూడా మీకు అమౌంట్ ఎక్కువగా కనబడుతది. ఎందుకంటే దాని నుంచి వచ్చి జనరేట్ చేసే ఇన్‌కమ్ ఏదైతే ఉంటదో ఆ ఇన్‌కమే కనబడుతది. సో, మేము ఐపీఓకి వచ్చే టైంలోని మేము ఫ్రెష్ క్యాపిటల్ ఏదైతే రైజ్ చేద్దాం అనుకున్నామో దానికి సెబీ నుంచి కూడా వచ్చిన క్వెషన్ ఏంటంటే మీ బిజినెస్‌ని గ్రో చేయడానికి మీకు డబ్బులు అవసరం లేనప్పుడు మీరు ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీ అయినప్పుడు మీరు ఎందుకు ఫ్రెష్ క్యాపిటల్ షేర్ హోల్డర్స్ నుంచి రైజ్ చేయాలని చెప్పి అడిగారు. సో, అందు గురించని కంప్లీట్ ఓఎఫ్ఎస్ అయితే చేయాల్సి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ దట్ మేము ఓన్లీ ఓఎఫ్ఎస్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి కొంచెం పార్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అన్న మైండ్ సెట్‌తో అయితే కాదు అని మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. మీరు ఎలా తీసుకుంటారో ఈచ్ ఇండివిడ్యువల్ కెన్ టేక్ ఇట్. బట్ మేనేజ్మెంట్ వచ్చిన ఆన్సర్ అయితే ఇది ఆన్ దిస్ టాపిక్. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయడం వల్ల వాళ్ళు షేర్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే మేము ప్రాఫిటబుల్ బిజినెస్ అవ్వడం వల్ల మా ఐపీఓ అలాట్మెంట్ కోటా చూసినట్టయితే 50% క్యూబీస్, 15% ఎన్ఐఎస్, 35% రీటైల్ కోటా ఉన్నది. సో, ఈ 35% రీటైల్ అండ్ 15% ఎన్ఐ కోటా ఏదైతే ఉన్నదో ఎన్ఐలో కూడా మోస్ట్లీ రీటైలర్స్ చాలా వరకు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి 50%లోని చాలామంది రీటైలర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల మా దగ్గర షేర్ హోల్డర్స్ చూసినట్టయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. 4,40,000 లేటెస్ట్ నేను చూసాను 4,43,000 ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ లెస్ దాన్ 2,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ పాయింట్ షేర్ చేసాక నాకు కూడా ఒక పాయింట్ అనిపించింది. ఇంతమంది షేర్ హోల్డర్స్కి అలాట్ అయ్యడం వల్ల యాక్చువల్లీ మనం చూసినట్టయితే లాస్ట్ 6 మంత్స్‌లోని కార్ట్రేడ్ ఇప్పుడు లాస్ట్ ఈ Q3 రిజల్ట్ తర్వాత ఒక 10-20% కరెక్ట్ అయి ఉంటుంది. అది పక్కన పెడితే ఓకే ఏదైతే 50% కరెక్ట్ అయిందో లాస్ట్ 6 మంత్స్‌లో ఆ 50% కరెక్ట్ అయిన స్టాక్స్ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. చాలా సిక్లికల్ బిజినెస్‌లు ఉన్నాయి. సీక్వెంటిల్ అని చాలా కంపెనీలు ఉన్నాయి పడినవి. బట్ కానీ ఏ స్టాక్స్ గురించి అంత నాయిస్ అయితే కార్ట్రేడ్ గురించి ఎంతైతే నాయిస్ క్రియేట్ అయిందో మీరు మన కామెంట్ సెక్షన్‌లో చూసిన వేరే సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్‌లో చూసిన కార్ట్రేడ్ అని చెప్పి చాలా క్వెషన్స్ చూస్తుంటారు. చాలా నాయిస్ దీని గురించి వినబడుతుంటది. ఎందుకంటే బికాస్ ఇంతమంది షేర్ హోల్డర్స్ అవ్వడం వల్లే. అండ్ అంత నాయిస్ క్రియేట్ అవ్వడం వల్ల యాక్చువల్ పానిక్‌నెస్ కూడా క్రియేట్ అవుతుందని నాకైతే అనిపించింది. సో, ఓవరాల్‌గా వీళ్ళ ప్రాఫిటబుల్ అవ్వడం వల్ల ఎంతమంది ఇండివిజువల్ షేర్ హోల్డర్స్‌కి అయితే అలాట్‌మెంట్ దొరికింది. వీళ్ళ షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారు. సో, మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మేము షేర్ హోల్డర్స్‌ని మోసం చేయాలనే ఉద్దేశం కానీ, వాళ్ళ వెల్త్ డిస్ట్రాయ్ చేయాలనే ఉద్దేశం కానీ మాకు ఎటువంటిది లేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ మా వెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతది కదా! మా షేర్స్ కూడా మా
మనీ కూడా ఉన్నది కదా. అండ్ మేమైతే హానెస్ట్‌గా బిజినెస్‌ని గ్రో చేయడానికైతే చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెడుతున్నాం. అండ్ ఇన్‌ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆటో ఇండస్ట్రీ మొత్తం ఫ్లాట్ ఆర్ డీగ్రోత్ డెలివర్ చేసిన పీరియడ్‌లో కూడా మేము పాజిటివ్ గ్రోత్, మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నాం. అదే ఇమాజిన్ ఆటో ఇండస్ట్రీ గ్రో అయినప్పుడు మేము ఎలాంటి గ్రోత్ డెలివర్ చేయగలమని. అండ్ ఈవెన్ మేము యూనిట్ ఎకనామిక్స్ మాది, మా పీర్ గ్రూప్ కంపెనీస్ మీరు కంపేర్ చేసి చూసినట్టయితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. మేము ఎక్కడ నెగెటివ్ యూనిట్ ఎకనామిక్స్ అంటే మా పీర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళు లాస్‌కి బిజినెస్ చేస్తున్నా కూడా మేము లాస్‌కి చేయట్లేదు. మేము లాస్‌కి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. పాజిటివ్ యూనిట్ ఎకనామిక్స్ ఉన్నప్పుడే మేము బిజినెస్ చేస్తాం అసెట్ లైట్ మోడల్‌లోని. అండ్ ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా అదే థాట్‌తోని వెళ్తున్నాం. సో ఇది అందుకని ఇప్పుడు మీరు P&L నెగెటివ్ చూసినా నాన్ క్యాష్ ఎక్స్‌పెన్స్. బట్ కమింగ్ ఇయర్స్‌లో కూడా ప్రాఫిటబుల్ బిజినెస్‌ని రన్ చేయడానికి మేమైతే ఫోకస్ చేస్తున్నాం. సో మేము చాలామంది మా పియర్స్ ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే ఫోకస్ చేసి, ఇన్సెంటివైజ్ చేసి, వాళ్ళు ఎక్కువ ప్రైస్‌కి కార్లు కొని, వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ చూపించినా కూడా వాళ్ళ బుక్స్‌లో అయితే లాసెస్ పెరిగిపోతున్నాయి. షేర్ హోల్డర్స్ ఒక వెల్త్‌ని క్యాష్ బర్న్ చేస్తున్నారు. మేము క్యాష్ బర్న్ చేయట్లేదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ షేర్ హోల్డర్స్ మనీ. బట్ స్టాక్ మార్కెట్‌లో షేర్ ప్రైస్ పడుతుందంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నది. అది కంటిన్యూయస్‌గా పడుతుంది. వేరియస్ రీజన్స్ ఎందుకు పడుతుందన్నది మాకు తెలీదు. సో మేమైతే హానెస్ట్‌గా మా ఎఫర్ట్స్‌ని అయితే హానెస్ట్‌గా పెడుతున్నాం. అండ్ మా పాయింట్స్ ఏవైతే మీరు అడిగిన పాయింట్స్ ఏవైతే అవన్నీ ముందుగా మేము డిక్లేర్ చేసామని మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. సో ఓవరాల్‌గా నాకేమనిపించిందంటే మన తెలుగులో ఒక సామెత ఉంటది. కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు ఈ స్టాక్ పడడానికి 100 కారణాలు ఏదైతేనే ఉంది వేరియస్ రీజన్స్తోని స్టాక్ అయితే భయంకరంగా పడింది. నౌ ఇక్కడ బర్నింగ్ క్వెషన్ చాలా మంది నుంచి వచ్చేది. ఇప్పుడు ఏం చేయాలని. నేను ఐ థింక్ ఈ Q3 రిజల్ట్స్‌కి ముందే నేను ఒక వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఈ స్ట్రెస్ చాలామంది దగ్గర చూసి నేను ఆన్సర్ చేశాను. ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో అంటే ఒకే స్టాక్‌ని పోర్ట్‌ఫోలియోలోని 10, 20 స్టాక్స్ ఉన్నప్పుడు మనకి అన్నీ పెరగాలని లేదు. కొన్ని పెరుగుతాయి, కొన్ని పడుతుంటాయి. బట్ ఏవైతే పడుతున్న వాటిని చూసి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో అలా స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతారో ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టింగ్ షుడ్ గివ్ యూ పీస్, స్ట్రెస్ కాదు. సో ఎవరికైతే అలా స్ట్రెస్ ఇస్తుందో ఐ థింక్ దే షుడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లొకేషన్స్ ఏవైతే స్ట్రెస్ ఇస్తున్నాయో. అది నేను ఇప్పుడే కాదు ముందు కూడా మాట్లాడాను. సో ముందు మాట్లాడడం సేఫ్‌గా చేసుకోవడానికి చెప్పట్లేదు. ముందు మాట్లాడిన ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఎవరైతే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారో ఎంత పడిపోయిన తర్వాత అంటారని చెప్పి మళ్ళీ చాలామంది చాలా లాజిక్స్‌లో మాట్లాడుతుంటారు. సో అందు గురించి చెప్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్టింగ్ షుడ్ నాట్ గివ్ అస్ స్ట్రెస్ గైస్. సో నా పర్సనల్ కాల్ విషయంకి వచ్చినట్టయితే నేను ఓన్లీ స్టాక్ ప్రైస్ ఆధారంగా డెసిషన్స్ అయితే తీసుకోను. నాకు ఫండమెంటల్స్ హ్యాస్ టు మ్యాచ్ విత్ ఇట్. సో ఫండమెంటల్ సైడ్ నాకు ఐపీఓ టైం నుంచి ఇప్పటికి నేను ఐపీఓ టైంలో కాల్ ఏదైతే తీసుకున్నానో నేను తీసుకున్న కాల్‌కి ఇప్పటికి నాకు ఎటువంటి పెద్ద నెగెటివ్ చేంజెస్ ఏం లేవు. ఎగ్జిట్ కాల్ తీసుకోవాల్సిన చేంజెస్ ఏవి. సో నాకు అనిపించట్లేదు కాబట్టి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ ఇఫ్ ఇట్ బికమ్ జీరో నా పోర్ట్‌ఫోలియోలో మిగిలిన స్టాక్స్ పెరుగుతున్నాయి కదా. చాలా స్టాక్స్ మనం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్న వాటిలో నేను పర్సనల్లీ ఇన్వెస్ట్ చేశానని చెప్పిన వాటిలోని వాటిలో చాలా స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. సో పెరుగుతున్నట్లు పోర్ట్‌ఫోలియో ఎండ్ ఆఫ్ ది డే అగైన్ ఎవరైతే ఇండివిజువల్ స్టాక్‌ని చూసి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారో వాళ్ళకి చెప్తున్న పాయింట్ ఇది. సో ఒక్క స్టాక్‌ని చూసి స్ట్రెస్ తీసుకోకూడదు. మనం పోర్ట్‌ఫోలియో రిటర్న్ మీద ఫోకస్ చేయాలి. పోర్ట్‌ఫోలియో రిటర్న్ మీద ఫోకస్ చేసినప్పుడు మనకి స్ట్రెస్ ఉండదు. అండ్ ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకొస్తున్నాను. ప్రాజ్ మీకు ఇంట్రో దగ్గర చెప్పాను. ప్రాజ్ వీడియో చేసినప్పుడు దాని తర్వాత ఏదైతే పడినప్పుడు చాలామంది నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇండివిజువల్ స్టాక్ మీద ఫోకస్ చేసినప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఇది. సో పోర్ట్‌ఫోలియో లెవెల్ ఫోకస్ చేయండి. సో అయినా కూడా అలా చేసినా కూడా ఎవరికైతే స్ట్రెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ దోస్ పొజిషన్స్. ఓకే, స్ట్రెస్ రాకుండా ఓన్లీ బిజినెస్ నాకు అర్థమైంది, బిజినెస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నదన్నప్పుడు ఇట్స్ యువర్ కాల్. సో యూ కెన్ టేక్ దట్ కాల్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాలి. స్టాక్ పడిపోక ముందు మాట్లాడడం వేరే విషయం, పడిపోయిన తర్వాత హైండ్సైట్‌లోని చాలా తీసి మాట్లాడొచ్చు అన్నమాట. సో అలాంటి కొన్ని కేసులు అయితే నేను చూసినాను. కొంతమంది కొన్ని వీడియోస్ అవి రిఫర్ చేసి అది మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఆ వీడియోని అయితే రిఫర్ చేయకండి. ఎందుకంటే ఎవరికైతే సెన్సిబుల్ డేటా చదవడం వస్తుందో నేను వాళ్ళని ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు. బట్ సెన్సిబుల్ డేటా చదవడం వస్తుందో వాళ్ళకైతే తెలుస్తుంది అందులో మాట్లాడింది. మేనేజ్మెంట్ కాంపోజిషన్ వీటి గురించి మాట్లాడుతున్నాను. మేనేజ్మెంట్ కాంపోజిషన్ హ్యాస్ టు బి చెక్డ్ యాన్యువల్ బేసిస్లో చెక్ చేయాలి. సో వదిలేద్దాం, అవన్నీ వదిలేస్తే వాట్ ఎవర్ ఇట్ హైండ్సైట్‌లో 100 మాట్లాడొచ్చు. సో అలాంటివన్నీ చూసి వరీ అవ్వద్దు. మీకు బిజినెస్ గురించి థాట్ ఉన్నప్పుడు దాన్ని బట్టి మీరు కాల్ తీసుకోండి. బట్ ఇఫ్ ఇట్ స్టిల్ యాడ్ స్ట్రెస్, ఐ థింక్ స్ట్రెస్ యాడ్ చేసిన పొజిషన్‌ని ఎగ్జిట్ అవ్వడం వుడ్ బి ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక పాయింట్ కూడా అడ్రస్ చేయాలి. కొంతమంది మన లాస్ట్ ఇయర్ నేను January 1 రోజే రిలీజ్ చేశాను. ఎవ్రీ ఇయర్ January 1 రిపోర్ట్ కార్డ్ రిలీజ్ చేస్తుంటాను. పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నదని. అందులోని
వీ హ్యావ్ డన్ స్టెల్లర్ వర్క్ లాస్ట్ ఇయర్‌లోని. ఓకే. కార్టెల్ కొన్ని పడతాయి ఆబ్వియస్‌లీ. స్టెల్లర్ వర్క్ చేసాం. ఆ స్టెల్లర్ వర్క్ అంతా వదిలేసి ఓన్లీ దీన్ని హైలైట్ చేసి భూతద్దంలోని మీరిలా చేశారు, మా డబ్బులు పోగొట్టేశారు అన్న టైప్‌లోని చేయడం కావాలని చేయడానికి ప్రయత్నిస్తారు. కావాలని ఎందుకంటానో చెప్తాను చూడండి. కామెంట్ సెక్షన్‌లోని నేను ఐ హావ్ అబ్జర్వ్డ్, మీరు కూడా చెక్ చేసి ఉంటారు. నేను కార్టెల్‌లోని 10,00,000 ఇన్వెస్ట్ చేశాను, 50,00,000 ఇన్వెస్ట్ చేశాను అని ఒక 50, 60 కామెంట్స్ చూసాను. కామెంట్స్ చూసాక యాక్చువల్లీ నేను ఇంత ఇలా ఇన్వెస్ట్ చేశారు మన దగ్గర నుంచి అని నిజంగా వరి అయ్యి వెళ్ళి వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసాను. మీరు కూడా చెక్ చేయొచ్చు. బీఎస్సీలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు కనబడుతుంది. 2,00,000 పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మన తెలుగు స్టేట్స్లో కాదు, కంట్రీ మొత్తంలో ఉన్నది 13 మంది. ఓకే. కామెంట్స్ మాత్రం దగ్గర దగ్గర అంత పైన ఇన్వెస్ట్ చేసింది 50, 60 మంది కనబడుతుంటారు. సో సోషల్ మీడియాలో చాలా నడుస్తుంటాయి. అండ్ ఇంకోటి, ఎవరైతే కావాలని నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తున్నారో దానివల్ల మంచి జరుగుతుంది నాకు. ఎందుకంటే ఎవరైతే సెన్సిబుల్గా ఆలోచించి వాళ్ళు ఉంటారో ఛానల్కి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమైపోద్ది వాట్ వాల్యూ యాడ్ వీ డూ. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కానీ, ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ కానీ, ఆర్ ఇండివిజువల్ ఫండమెంటల్ అనాలిసిస్, ఆర్ టీచింగ్ సైడ్, బుక్ సైడ్, అక్రాస్ మేము ఏదైతే వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాం సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళకి అది అర్థమైపోద్ది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఆర్ డూయింగ్ ఇండైరెక్ట్ ప్రమోషన్ టు అస్. సో థ్యాంక్ యూ. ఎవరైతే అది చేస్తున్నారో ఆల్ ది బెస్ట్. అండ్ మీరు పిఆర్తో చేస్తారో ఇండివిజువల్ చేస్తారో మీ ఇష్టం. బట్ దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై సైడ్. ఓవరాల్గా కాల్లో అయితే ఇది జరిగింది గైస్. సో బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ కాల్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలో ఏవైతే ఆన్సర్స్ చేశానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయి వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.